కొన్ని జీవితాలు ఆశీర్వాదంలో నుండి శాపంలోకి వెళ్ళిపోతే, కొన్ని జీవితాలు శాపంలో నుండి ఆశీర్వాదంలోకి వచ్చాయి. శాపగ్రస్తమైన వాటిని తొలగించుకొని కొంతమంది శాపంలో నుంచి ఆశీర్వాదంలోకి వస్తే, ఆశీర్వాదంలో ఉండి శాపగ్రస్తమైన వాటిని తెచ్చుకొని వాటిని కలిగి ఉండి కొంతమంది శాపంలోకి వెళ్ళిపోయారు. అందుకే అందరి మనోనేత్రాలు దేవుడు వెలిగించున్నట్లుగా ఈ మాటలను నేను మీతో పంచుకుంటున్నాను. ఆనాడు ఆకానేమో 5 తెచ్చిపెట్టుకున్నాడు. ఈరోజు మీరు మీ ఇళ్లలో కానీ మీ దేహాల్లో కానీ ఎవరెవరు ఏమేం కలిగి ఉన్నారో మీకే తెలుసు. ఈ ఏముందలే అనే మాయరోగాన్ని కాస్త పక్కన పెట్టి ఏముందో తెలుసుకోవాలి అని వెతుకు. నాలో ఏముంది, నా ఇంట్లో ఏముంది, నాలో తొలగించబడిన శాపగ్రస్తమైనవి ఏమిటి, తొలగించబడవలసిన శాపగ్రస్తమైనవేంటి, నా ఇంట్లో నేను తొలగించాల్సిన శాపగ్రస్తమైనవేంటి అని పరిశీలించి వెతుకు. నీకు దేవుడు చూపిస్తాడు, తప్పకుండా చూపిస్తాడు.